ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరు మీద ఉన్న ఏసీబీ వరుస దాడులతో లంచం తీసుకునే ప్రభుత్వ అధికారుల గుండెల్లో గూగులు పుట్టిస్తున్న ఏసీబీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుస ఏసీబీ దాడుల్లో మరో సీఐ భద్రాద్రి జిల్లా మణుగూరు సీఐ సోమ సతీష్ కుమార్ ని అతనికి మధ్యవర్తిత్వం వహించిన బిగ్ టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 4 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి ₹1,00,000 అడ్వాన్స్ గా చెల్లించి ఇచ్చిన నగదుని ఇస్తూ ఉండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు భద్రాద్రి జిల్లాలో 2 సీఐలను పట్టుకోవడంతో అయోమయంలో పడ్డ పోలీసులు డిపార్ట్మెంట్ కి అవమానం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం. నేను వై రమేష్ అండి, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం. ఈరోజు మనం మణుగూరులో ఉన్నాం. మేము మణుగూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఈరోజు మణుగూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారిని, సతీష్ సిఐ గారు, ఇంకొక మీడియేటర్ గోపి అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నాం. ఈ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణుగూరులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షియల్ అయింది. కొంతమంది కుటుంబలారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళు ఫ్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో. ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్లో, ఆ ఫ్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ కంప్లైంట్ మీద ఒక 6 మీద కేసు రిజిస్టర్ అయింది మణుగూరు పోలీస్ స్టేషన్లో. కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ అది ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది. కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు వాళ్ళు. సో వాళ్ళని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసులు ఇరికిస్తామని చెప్పేసి బెదిరించి వాళ్ళని ₹4 లక్షల డిమాండ్ చేయడం జరిగింది. 4 లక్షలు డిమాండ్ చేయడం ఇతనికి సహకరించినటువంటి ఒక మీడియేటర్ ఉన్నారు, అతని పేరు గోపి. ఈ 4 లక్షలు కూడా వాళ్ళ మోడ్ ఆఫ్ పేమెంట్ ఈ సిఐ గారు వేరే వాళ్ళకి ఏదో ₹3 లక్షల బాకీ ఉన్నారట. ₹3 లక్షల వాళ్ళకి బాకీ రూపంలో చెల్లించండి, మా తరఫున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదొకటి చెప్పారు. నెక్స్ట్ మిగిలిన ₹1 lakh క్యాష్ తెచ్చి ఇవ్వమన్నారు. ఈరోజు సిఐ గారు ఇక పని మీద బయటికి పోయినట్టు అఫీషియల్ కానీ మన గోపి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో సిఐ గారు నాకు ఇవ్వమన్నారని చెప్పేసి అమౌంట్ చెప్పారని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్నారు. ఇచ్చిన వెంటనే మీడియేటర్ సమక్షంలో అమౌంట్ని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ సీజ్ చేయడం జరిగింది. కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. సిఐ గారిని కూడా మళ్ళీ వెంటనే అదుపులో తీసుకున్నాం. ఇద్దరిని కాన్ఫ్రంటేషన్ చేశారు మీడియేటర్ సమక్షంలో. ఇద్దరు కూడా కన్ఫెస్ చేశారు. ఆ కేసులో వాళ్ళు ఆ నిందితులు చేర్చకుండా ఉండడం కోసం బేతంచెర్ల వెంకటేశ్వర్లు, వాళ్ళ అల్లుడు పూరాకుల శ్రీనివాసరావు వీళ్ళని ఆ కేసులో చేర్చకుండా ఉండడం కోసం 4 lakhs డిమాండ్ చేశారు. ఆ 4 lakhsలో ₹1 lakh ఈరోజు ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా ఏసీబీ పట్టుకుంది. మళ్ళీ మీ అందరి మీడియా సమక్షంలో అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, పబ్లిక్ కానీ అందరికి కూడా ఎవరికైనా మీరు గమనిస్తూ ఉన్నారు, ఈ మధ్య ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తాను. ఇంకా మీరు కొంచెం పబ్లిక్ ఏదైనా ఎవరైనా కొంతమంది చెప్పుకోవడానికి ఇంకా వాళ్ళ బాధ లేదని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అట్లాంటి వాళ్ళు ఉంటే మాది ఏసీబీది టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది, 1064. ఇది మీరు ఏ టైం అయినా మీరు కాల్ అటెండ్ అవుతాం మేము. ఇది 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు ఎవరు నిస్సంకోచంగా మీ ప్రాబ్లంని మీరెవరో చెప్పకుండా కూడా మీ సమస్యను మాత్రం చెప్పుకుంటే కూడా ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది. తర్వాత ఇంకొక అపోహ కూడా మీకు ఉండొచ్చు, ఒకవేళ ఏసీబీకి మనం చెప్తే మన పని మన పెండింగ్లో పడుతుందని అట్లా ఉండొచ్చు. అట్లాంటి అపోహ కూడా అవసరం లేదు. మీ పని చట్టబద్ధంగా అది జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ కూడా తోడు ఉంటుంది. ఆ పని అవ్వడానికి ఏసీబీ కూడా సహకరిస్తుంది. ఎవరైనా ఏసీబీకి పిటిషన్ ఇచ్చారని చెప్పి బెదిరించినా కూడా ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి. రీసెంట్గా కొత్తగూడెం 3 టౌన్లో కూడా కేసు నమోదైంది. మీరు ఏసీబీకి ఎందుకు కంప్లైంట్ చేయడం బెదిరించారంటే ఆ కేసు కూడా రీసెంట్గా 2 days బ్యాక్ కూడా నమోదైంది. ఏసీబీ ఖచ్చితంగా ఇక ఫిర్యాదుదారుడికి సపోర్టివ్గా ఉంటుంది. మీ పని అయ్యే విధంగా అది చట్టబద్ధంగా అయితే ఖచ్చితంగా మీతో పాటు తోడు ఉంటుంది. కాబట్టి అందరూ కానీ మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే 1064కి కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. ఏ సెక్షన్ సార్? సెక్షన్స్ ఏ సెక్షన్ కింద? సెక్షన్స్ పీసీ యాక్ట్ 7A అండ్ అదర్ సెక్షన్స్. ఈ అమౌంట్ ఎక్కడ ఇవ్వబోతున్నాడు సార్? ఈరోజు ఆయన బేతంచెర్ల వెంకటేశ్వర షాప్ ఉందండి ఇక్కడ. మీకు బేతంచెర్ల వెంకటేశ్వర అలియాస్ గిన్నెలకొట్ట వెంకటేశ్వర అంటున్నారు అనుకుంటా. ఆయన షాప్లోనే ఈరోజు ఇస్తుండగా ఇవ్వగానే వెంటనే ఏసీబీ మా టీం వెళ్ళి రైడ్ చేసి పట్టారు. బాధితుడు కూడా అతనే కదా సార్? దీంట్లో ఇప్పుడు ఈ బేతంచెర్ల వెంకటేశ్వర అలియాస్ ఈ గిన్నెలకొట్ట వెంకటేశ్వర ఆయన ఈయన పేరే పెడతానని చెప్పి బెదిరించి, ఈయన పేరు వీళ్ళ మేనల్లుడు పూరాకుల శ్రీనివాసరావు.
వీళ్ళ పేర్లు పెట్టాలని బెదిరించి 4 lakhs డిమాండ్ చేయడం జరిగింది. గతంలో ఏమైనా డబ్బులు ఇచ్చారు? తెలియదు. ఇక ఇది ల్యాండ్ ఇష్యూ కాబట్టి ఇంకెవరైనా పాతదారులు సూత్రధారులు ఎవరైనా? అది మా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఈ కేసు వరకు నడుస్తుంది. ఫర్దర్గా ఏదంటే ఫర్దర్ డెవలప్మెంట్ ఉంటే మీకు అప్డేట్. ఓకే సార్.